హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అంటేనే ప్రేమికుల దినోత్సవం. బాగా ప్రేమించాలి. ప్రేమిస్తున్న అమ్మాయినో అబ్బాయినో ఇంకా ప్రేమించాలని, కొత్తగా ఇంకో అబ్బాయినో అమ్మాయినో అంటే ఫ్రెష్గా ప్రేమించే వాళ్ళు ఇంకా బాగా ప్రేమించేయాలని. కొంతమంది చాలా బ్రాడ్గా ఉంటారు, ఎవరిని ప్రేమించక్కర్లేదు, భర్తనో భార్యనో ప్రేమిస్తే చాలని, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమిస్తే సరిపోతుందని. కొంతమంది ఇంకా బ్రాడ్గా ఉంటారు, అసలు చుట్టూ ఉన్న జనం అంతా మన వాళ్ళే కదా, అందరితోనూ ప్రేమగా ఉంటే సరిపోతుంది అని చెప్పి. కానీ అందరిలోనూ ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక గిల్టీనెస్ ఉంటుంది కదండి, ప్రేమ రాహిత్యం. నేను ప్రేమించడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ నన్నెవరూ ప్రేమించట్లేదే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగా ప్రేమించట్లేదే అనే బాధ చాలామందిలో ఉంటుంది. అసలు ఈ బాధకు కారణం ఏంటి అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం తెలియక అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అండి. నిజమే ఇది. దీన్నే సెల్ఫ్ కేర్ అంటారు, సెల్ఫ్ లవ్ అంటారండి. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నారు? మీ మీద మీకే చాలా సందర్భాల్లో చిరాకు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి అయితే వెగటు పుడుతుంది, ఇంకోసారి అయితే అసహ్యం కూడా వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనులు, మన బద్ధకం, మన నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఒక తీర్మానం చేసుకోండి అని చెప్తాను నేను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎలా అంటారా? హెల్దీగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంటే ఆరోగ్యంగా ఉండటం, ఏ జబ్బు లేకపోవడం, ఏ ట్యాబ్లెట్ కానీ ఏ సర్జరీ కానీ అవసరం లేకుండా బ్రతకగలగటమే హెల్దీగా ఉండటం. మీకు తెలుసు కదా, ఆ మాటకు వస్తే గట్టిగా 4 కిలోమీటర్లు పరిగెట్టగలగాలి, నడవగలగాలి, 1 గంట జిమ్ చేయగలగాలి. అలా ఉన్న సందర్భంలో అంటే అలాంటి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అలాగే హాయిగా రెస్ట్ తీసుకుంటున్న మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోండి. అంటే కంగారు పడిపోయి ఈ హడావిడి జీవితంలో ఎక్కడికి పరిగెడుతున్నామో తెలియకుండా ఉంటాం కదండి, అలా కాదు. మంచి నిద్ర కూడా ఇంపార్టెంటే. 7-8 గంటలు హాయిగా నిద్రపోతున్నటువంటి మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోండి. అలాగే జంక్ ఫుడ్స్, దరిద్ర ఫుడ్స్ కాకుండా ఒక మంచి ఫుడ్ తీసుకుంటున్నటువంటి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంటే ఇప్పుడు లేదు అలవాటు చేసుకున్నప్పుడు మీ మీద మీకు అద్భుతమైన ప్రేమ కలగాలి. అలాగే ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో చెందుదాం అనుకున్నాం, ఏదో నేర్చుకుందాం అనుకున్నాం, ఏదో సాధిద్దాం అనుకున్నాం. సాధిస్తేనే ప్రేమించుకుంటారా మిమ్మల్ని మీరు? ప్రయత్నం, ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఏది చేద్దాం అనుకుంటున్నారో, ఏది సాధిద్దాం అనుకుంటున్నారో ఆ క్రమంలో ప్రయత్నం చేస్తున్నటువంటి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో ఒక 5-6 గుడ్ క్వాలిటీస్ పెట్టుకోండి. ఇవే కాదు, ఇంకా మీకు నచ్చినవి పెట్టుకోండి. అప్పుడు ప్రయత్నం చేయండి. చేస్తున్న క్రమంలో మీకు మీరు నచ్చాలి, మీ మీద మీకు అపారమైన ప్రేమ కలగాలి. అప్పుడు ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, కుటుంబ సభ్యులతో సహా, మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో సహా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. లేదు అంటారా, మా జీవితం